నా ఫస్ట్ థింగ్ ఏమంటే నాకు కొట్టాల షో మీద కోపం ఉంది ఎందుకంటే నాకు చాలా అంటే చాలా కోపంగా ఉంది. అసలు ఒక బ్లాక్ మార్క్ క్రియేట్ చేశాడు నా మెగాస్టార్కి అంటే ఒక బ్లాక్ మార్క్ క్రియేట్ చేశాడు. అది టోటల్గా తన డైరెక్షన్ ఫాల్ట్ అది. సో ఇక్కడ నెక్స్ట్ మూవీ వచ్చేటప్పుడు కొంచెం కేర్ తీసుకోండి. నాకైతే కలర్ మిక్సింగ్ నచ్చలేదు. ఎందుకంటే ఒకవేళ కథాంశం వేరేగా ఉన్నా కూడా ఆచార్య మోడల్లోకి వెళ్ళిపోయినట్టు అనిపించింది ఒక రకంగా. ఎందుకంటే కలర్ మిక్సింగ్ వల్ల అది ఒకవేళ మార్చింటే బాగుండు. ఎందుకంటే 1996 ఏం పెద్ద ఏదో 1800లో తీసినట్టు అది అవసరం లేదేమో అని అనిపించింది నాకు. కలర్ మిక్సింగ్ అనా ఇప్పుడు జనరేషన్ తగ్గట్టుగా తీసుకుంటే బాగుండు. నేనైతే జనరల్ ఆడియన్గా చెప్తున్నా. ఫ్యాన్స్కి అయితే ఖచ్చితంగా ఏ హీరో ఫ్యాన్ అయినా ఫ్యాన్స్కి నచ్చుతుంది. వాళ్ళకైతే ఇది ఫుల్ మీల్సే. దానిలో అయితే మనం పక్కన పెట్టనవసరం లే. ఎందుకంటే ఒక మూవీ లవర్గా నేను చెప్పడం ఏమంటే ఒక జనరల్ ఆడియన్గా నాకైతే అంత హైప్ అనిపించలేదు. ఎందుకంటే నేను కూడా ఒక రేంజ్లో ఆలోచించుకొని వచ్చిన. ట్రైలర్ అనే కాదు, ఎన్టీఆర్ అంటే మనకి ఒక రేంజ్లో ఉంటుందనే ఆలోచనతోనే వస్తాము. ఓకే, కొన్ని సీన్లు అయితే టేకింగ్ చాలా బాగా తీశాను. కొట్టాల శివ అయితే చాలా బాగా తీశాడు. అదే లైక్ ఆ చంద్రుడిది ఆ మూన్ రావడం కానీ యాక్షన్ పార్ట్ వరకు బాగా తీశాడు. ఇంకా చెప్పాలంటే ఇంకా హీరోయిన్ని అమాయకం మిరిగిచ్చాం. నేనైతే ఏమనుకున్నాను అంటే పర్సనల్గా ఓకే, ఒక శ్రీదేవి కూతురు మన చెప్పాలంటే తెలుగు అమ్మాయిలాగానే ఉంది, సౌత్ అమ్మాయిలాగానే ఉంది. అంటే పెరగడం అక్కడైనా మంచి బ్రేక్ వస్తుంది అనుకున్నా. అక్కడ కూడా అమాయకం లే, మేబీ ఉంటే ఇంకా సెకండ్ పార్ట్లో రావచ్చు. ఇంకా అది అంతో ఇంతో ప్లస్ పాయింట్ కొరమైన సాంగ్ అనుకున్నా నేనైతే పర్సనల్గా. అది కూడా ఎత్తేసినాడు. అదేమన్నా మేబీ సెకండ్ పార్ట్లో ఏమన్నా పెట్టచ్చు అనే ఆలోచన నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే హైప్ కోసం ఆ సాంగ్ని తీసుకొచ్చినట్లు వాళ్ళకు కూడా అర్థం ఏంటుంది ఎక్కడెక్కడ డల్ ఏంటుంది. ఎందుకంటే ఆచార్య ఎఫెక్ట్ చాలా పడినట్టు అనిపించింది నాకైతే. ఇంకా చెప్తే ఫ్యాన్స్ బాధపడతారు. కానీ ఈరోజు కొద్ది రోజుల వరకు వాళ్ళకి యాక్సెప్ట్ చేయరు, అది మళ్ళీ తెలుసుకుంటారు. నెగిటివ్ ఏం చేయలేమనుకో. బట్ అయితే ఇంకా మూవీస్ లేని దానికి ఈ దసరా వరకు కలెక్షన్స్ అయితే బాగానే వస్తాయి ఎందుకంటే ఇంక మూవీస్ ఏమంత చెప్పుకోదగ్గ మూవీస్ ఏం లేవు. వన్ టైం వాచబుల్లే చెప్పాలంటే కూడా. అట్లా అనుకుంటే సాలార్ నెత్తి ఆడో పెట్టినారు అట్లా కూడా ఉంటుంది మనం చెప్పాలంటే. యాక్షన్తోనే పోవాలంటే అంటే యాక్షన్తోనే పోవాలనుకుంటే సినిమాని వేరే లెవెల్లో కూడా పోవచ్చు. కథలో ఎక్కడో మిస్ అయింది ఎంతకి ఎన్టీఆర్లో వాళ్ళకి మూవీ పెద్ద స్టోరీ పెద్ద లేకపోయినా హై ఇచ్చాడు ఫ్యాన్స్ కి. హై ఫ్యాన్స్ కి ఉంటుంది ఇప్పుడు నేను చెప్పేది ఏమంటే ఎన్టీఆర్ మూవీలో ఫైట్సే కాదు, ఒక ఎమోషన్ ఉంటుంది. ఎలా అంటే కళ్ళల్లోనే చూపిస్తాడు తను. అది ఎక్కడో పిండుకోలేదేమో అనిపించింది నా వరకు, నా పర్సనల్ ఫీలింగ్ అది. అలా ఒక్కసారి మన మనసుతో ఆలోచిస్తే తెలుస్తుంది నా సినిమా ఎలా ఉందో. నేనైతే నెగిటివ్ పబ్లిసిటీ చేయలేదు. బట్ అయితే కొరటాలు ఎక్కడో ఫెయిల్ అవుతానన్నా. ఇప్పుడు ఒక జనతా గ్యారేజ్ అలాంటి మూవీలో కూడా అంత ఫైట్స్ అంటే ఫైట్స్ అని కాదు, అక్కడ ఎలా ఉంటాడంటే ఎన్టీఆర్ని ఒక రేంజ్లో చూడొచ్చు మనం. ఇప్పుడు దీనికి దాన్ని కంపేర్ చేసే జనతా గ్యారేజ్ అంటే బాగానే ఉంది అనిపిస్తుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ యాక్షన్ కాబట్టి. యాక్షన్ సీన్స్ అలా ఉన్నాయి. నేను ఒక సెకండ్ హాఫ్లోనే సింహాద్రిలో ఒక ఫైట్ సీన్ రిపీట్ అవుతుందేమో అనుకున్నా, ఎంటర్ అవుతానే. కానీ ప్రేక్షకుల మనసుని మార్చేస్తానండి అక్కడే. ఏంటి ఎమోషన్ని చూపియాల మనకి. ఇప్పుడు గెస్ట్ చేసే సీన్స్ ఉన్నాయి దాంట్లో. ఎన్టీఆర్ ఏమి ఆడ యాక్టింగ్ చేస్తానంటే అందరికి తెలిసిపోతుంది. సో నువ్వు ఫ్యాన్స్ కన్నా నువ్వు చూపియాల. నువ్వు ఆ ట్రాన్స్లో అంటే లైక్ ఆ యూనివర్స్లో ఉండే వాళ్ళకి మాత్రం నువ్వు తను యాక్ట్ చేస్తానట్టు చూపిస్తాను, అది ఓకే. అది వాళ్ళకి కాదు, ఫ్యాన్స్కి అన్నట్లు ఒక సీన్ చూపించింటే కన్నా నువ్వు చేయాల్సిన ట్విస్ట్ అని ఫస్ట్ నుంచి రివీల్ అయిపోతుంది. అది నువ్వు అది ఎన్టీఆర్ యాక్ట్ చేస్తున్నాడు ఏందో అదే పెద్ద ట్విస్ట్ కాదని నాకు అనిపించింది. సో అలాంటప్పుడు స్క్రీన్ ప్లేలో ఆడియన్స్కి తెలిసేలాగా నువ్వు సీన్స్ రాసుకుంటే కన్నా చాలా బాగుండేమో అనిపించింది నాకైతే పర్సనల్గా. అది సెంటిమెంటల్గా కూడా వర్కౌట్ కావాలి నాకు. అన్ని ఇంకా కొంచెం లాక్కోవాలి. ఇప్పుడు దీంతో పార్ట్ 2 తీకుని ఆపేరు, తీస్తారు ఖచ్చితంగా. దాంట్లో కొంచెం కరెక్షన్స్ చేసుకుంటే మంచిగా. అది ఎప్పుడు వస్తుందేమో నాకు తెలిసి డౌటేనా, ఇంకా టైం పడుతుంది. అప్పటికి కొంచెం కరెక్షన్స్ చేసుకొని కొంచెం బాగా తీసుకొస్తే ఇంకా బాగుంటుందని నా ఫీలింగ్. ఎన్టీఆర్ తర్వాత సైఫ్ అలీ ఖాన్ మెయిన్. సైఫ్ అలీ ఖాన్ పర్లేదు. ఇంకోటి చెప్పేది మర్చిపోయినా, ప్రకాష్ రాజు తనకు మాత్రం డైలాగ్స్ భలే రాసుకున్నాను సీన్లో అయితే ఒక డైలాగ్ చెప్తాడు, సముద్రంలోకి వెళ్ళాలంటే ఒక కళ,
అంటే ఇంకా అది నువ్వు ఏదో డైలాగ్స్ అని మర్చిపోయినానా, మంచి డైలాగ్స్ చాలా బాగా రాసిన అన్న డైలాగ్. తనకు మాత్రం బాగా రాసుకున్నాడు. అది తన ఎగ్జిక్యూటివ్ బాగుందేమో అండ్ తన యాక్టింగ్ పర్పస్ కదా ఆ డైలాగ్స్ అట్లా వచ్చేసినాయి ఏమో మరి. అలా బాగున్నాయి, తనకు మాత్రం సెట్ అయినాయి లాస్ట్లో క్లైమాక్స్లో చెప్పే సీన్స్. ఇంకోటి ఏమంటే నాకు అనిపించింది పర్సనల్గా, పార్ట్ 2 రావాలంటే దానికి తగ్గట్టు క్లైమాక్స్లో ఒక ఇంటెన్షన్ అనేది క్రియేట్ చేయాలి. ఈ వల్ల అది ఎక్కడో మిస్ అయింది. ఎందుకు వెయిట్ చేస్తారు సెకండ్ పార్ట్కి? అక్కడేదో ఎండింగ్ అయినట్లు ఏదో ఒక ఎండ్ చేసినట్లు అనిపించింది. ఫస్ట్ ఏదో ఒక విలన్ ఉన్నాడు, ఏంటో కూడా చూపిలా, అదేందో ఉంది స్టోరీ అయితే, స్పాయిలర్ వద్దు. బట్ అయితే దాచినాడు, కానీ నువ్వు చూపించాలి కదా అక్కడ. ఎందుకు మేము ఎందుకు వెయిట్ చేయాలా సెకండ్ పార్ట్కి? ఎందుకు వెయిట్ చేయాలా? అక్కడి వరకు ఒక దేవరా ఏమైతే అనుకున్నాడో దాన్ని అక్కడ ఎండ్ చేశాడు. ఇంకా ఏదో ఉంది, అది చూపించకుండానే కట్ చేసినాడు అనిపించింది ఫీలింగ్ నాకు. చాలా ఉన్నాయి, నాకు కొన్ని ఫ్లాస్ ఉన్నాయి చాలా. బట్ అయితే ఫ్యాన్స్కి అయితే హై ఫీస్ట్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ చేసిందా ఈ సినిమా? అయితే బ్రేక్ అయితే చేసినట్టే అనుకోవచ్చు నా, ఎందుకంటే హిట్ కొట్టినట్లే. మరి హిట్ అంటే నేననే నా ఆలోచన ఎట్లుంది, బ్లాక్ బస్టర్లో ఉంది. బ్లాక్ బస్టర్లో ఊహించుకొని వచ్చిన, సో అక్కడ నాకు డిసప్పాయింట్ అనిపించింది. ఎందుకంటే మనం నార్మల్గా ఆలోచించుకొని వచ్చేస్తే పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే ఏంటి 6 years తర్వాత వస్తున్నాడు కాబట్టి ఓకే, ఏదో ఒక రేంజ్లో ఉంటుందేమో, ఒక తాను అనిపిస్తుంది, ఏందో ఆచార్య కనిపిస్తుంది, కానీ ఏదో ఉంటుందేమో, రివర్స్ అవుతుందేమో అనిపించినాము. కానీ హిట్టే, నా సినిమా అయితే హిట్టే. మరి ఫ్లాప్ ఏం కాదు, యావరేజ్ ఏం కాదు, హిట్ అంది. బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీలో అట్లాంటివి ఏం నాకు తెలిసి రాదు. ఇంకేమన్నా మేబీ ఇంకా దీన్ని ఇంప్రమైజ్ చేసుకొని వస్తే తప్ప, అక్కడ ఏమన్నా ఇంక ఇష్టపడితే తప్ప చెప్పలేము. ఇక్కడైతే హిట్ అంతే, మరీ ఓవర్గా ఏం తీసుకోమని అవసరంలా. ఫ్యాన్స్ కాబట్టి అంతా ఎంత చెప్తారు. నేనేం ఫ్యాన్ కాదని కాదు, నేను ఆడియన్స్ లాగా చెప్తాను. అట్లని కాదు, నేను ఆలోచించి, అంటే ఆడియన్స్గా ఆలోచించి చెప్తాను నేను. అది అంతేనా.